హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. ఒక మామయ్య ప్రాపర్టీ మామయ్య కోడలికి ఇవ్వాలంటే, కొడుకు లేకుంటే కోడలికి ఇవ్వాలని ఆస్తి తను కొడుకే పోయాడు కదా, ఇక నీకేం అవసరం ఇవ్వలేను అని అన్నప్పుడు కోడలు ఫైట్ చేయడానికి ఆయన కోడలు రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవడానికి ఉంటుందా సార్ ప్రాపర్టీ? పార్టీషన్ సూట్ అంటారండి ఇట్లాంటి వాటిని. ఎప్పుడైతే కాకపోతే ఒకటి ఏం చూడాలంటే, ఆ మామగారికి వచ్చిన ఆస్తి ఆయన స్వార్జితమా పూర్వీకుల ఆస్తి. మామగారి స్వార్జితం కనుక అయితే అది ఆయన ఇష్టం, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఇష్టం. అలా కాకుండా పూర్వీకుల ఆస్తి కనుక అయితే, అమ్మాయి భర్త చనిపోయిన నాటికి అబ్బాయి ఒరిజినల్గా ఆయన కనుక భర్త బతికి ఉంటే ఏదైతే షేర్ వస్తుందో దాంట్లో ఆమె పిల్లలకి ఒక్కొక్క భాగం వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పిల్లలు ఆమె లేడీ ఉన్నారనుకోండి, వాళ్ళ భర్తకి గనక ఒక షేర్ గనక ఒరిజినల్గా వచ్చేది ఉంటే, వారు చనిపోయిన తర్వాత 1/4 ఈమె ముగ్గురు పిల్లలు 1/4 పావులా వంతు ఒక్కొక్కరికి షేర్ వస్తుంది. సో పార్టీషన్ సూట్ అంటారు, అది వేసుకోవచ్చు. ఓకే. కౌలుకి ఇచ్చేటప్పుడు ల్యాండ్ ఓనర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జనరల్గా అండి 2 రకాలు ఉంటుంది. అక్కడ ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది మనము చూస్తాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్స్, జనరల్గా మోటార్లు, పైపులు, ఒక షెడ్ లాంటిది ప్రతి పొలంలో కూడా జనరల్గా గోడౌన్ లాంటిది ఏదైనా చిన్నది ఉంటుంది. సో వాటి మెయింటెనెన్స్ గురించి 1-2 టర్మ్స్ అండ్ కండిషన్స్. మోటార్స్ కనుక రిపేర్ అయితే ఎవరు భరించాలి, పెద్ద రిపేర్లు అయితే ఎవరు భరించాలి, చిన్న అయితే ఎవరు భరించాలి. తర్వాత కౌలు ఎంత సంవత్సరానికి, కొంతమంది బస్తాలలో తీసుకుంటారు, కొంతమంది అమౌంట్ వైజ్ తీసుకుంటారు. సో దానికి తగ్గట్టు ఒక చిన్న కాగితం రాసుకుంటే ఎప్పుడైనా ఉత్తమం. ప్లస్ కౌలు చాలా తక్కువ మంది చేస్తారు, కానీ ఒకసారి కొలిపిచ్చి ఇస్తే కూడా రేపటినాడు ఇంత రాలేదు, ఇంత భూమి లేదు నాకు అని ఇట్లాంటి క్లెయిమ్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ చాలా వరకు ఇప్పట్లో కొంతమంది ఫారెన్లో ఉండేసి ల్యాండ్ అగ్రిమెంట్ చేసిపోతున్నారు, ల్యాండ్ని సేల్ చేయండి అని అగ్రిమెంట్ డీడ్ రాసేసిపోతున్నారు. అగ్రిమెంట్ హోల్డర్ ఓనర్ అవ్వే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? దీన్ని ఏమైనా మిస్యూజ్ చేసుకోవచ్చు? అగ్రిమెంట్ హోల్డర్ అండి ఓనర్ ఎప్పుడు అవ్వచ్చు అంటే, ఇఫ్ హీ హ్యాస్ ఎ రైట్ టు సెల్, అంటే అతను వేరే వాళ్ళకి అమ్మగలిగే ప్రావిజన్ ఇచ్చినప్పుడు అతను తనకు కూడా అమ్ముకోవచ్చు. ఓకే. ప్రొవైడెడ్ సేల్ కన్సిడరేషన్, అంటే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది వెనకకు ఓనర్కి చేరవేసినాను అనేది వాళ్ళిద్దరు సాటిస్ఫై అయితే చాలు. ఇట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్గా అతనికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఉంటుంది. అతనికి గనక రైట్ టు సెల్ ఇస్తే ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు ప్రాస్పెక్టివ్ ఓనర్ని నాకు చూసి పెట్టు, ఎవరైతే కొనుగోలుదారు ఉంటారో వాళ్ళకి వెతికి పెట్టు, నీ పర్సంటేజ్ నీకు ఇస్తాను అంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ ఒరిజినల్ ఓనరే వచ్చి చేస్తారు. సో డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ఓనరే కనుక వచ్చి రిజిస్ట్రేషన్ చేసి అతను జీపే తనకి పర్సంటేజ్ తనకి ఇచ్చేస్తే ఇబ్బంది లేదు. పవర్ టు సెల్, అమ్ముకునే హక్కు కూడా ఇస్తే కనుక హీ కెన్ ఆల్సో సెల్ టు హిమ్సెల్ఫ్, అతను కూడా అమ్ముకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సిమ్లో టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.